చెప్పవే ఏం చేసి హలో 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 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. హాయ్. మేము ఇప్పుడు ఒక ట్రిప్ కి వెళ్తున్నాం. అది ఎక్కడికో తెలుసా? షిరిడికి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం షిరిడికి వెళ్తున్నా. సో మా షిరిడికి టోటల్ 11 మెంబర్స్ వెళ్తున్నాం. అండ్ మా లగేజ్ చూపిస్తాం. దిస్ ఈజ్ అవర్ లగేజ్. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి టోటల్ కి? కౌంట్ చేయి. 10. నా హ్యాండ్ బ్యాగ్ తోటి 10. 11 మెంబర్స్ ఉన్నాం. దాంట్లో కివి గాడు ఒకటి 11th మెంబర్. 10 మెంబర్స్ కి 10 బ్యాగ్స్ అన్నమాట. కివి నువ్వేం పట్టుకుంటావురా? అమ్మ బాటిల్ పట్టుకుంటాడంట. అండ్ రండి అందరూ, మా అందరి గ్యాంగ్ ని చూపిస్తాం. రండి మమత రా. ఇంకా అందరు రాలేదు. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వచ్చారు. మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాక తీస్తాము. అండ్ మా ట్రైన్ 4 o'clock అయితే మేము 2 o'clock స్టార్ట్ అవుతున్నాం. మా నాన్నమ్మకైతే వీడియోలు పిచ్చి చాలా ఉంటది. మేము షిరిడి దర్శనం ఎలా చేసుకుంటాం అండ్ ఆల్సో మా టికెట్స్ కూడా కన్ఫర్మ్ కాలేదు. అవి ఎక్కడెక్కడ వచ్చాయి, మా బాధలు ఇబ్బందులు అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జ్యోతి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. పిన్ని అవుతుంది మామయ్య వాళ్ళ సిస్టర్. తను ఇంకా అంజలి వాళ్ళ కూతురు అందరం కలిసి వెళ్తున్నాం. టోటల్ 11. మేమేమో 9 మెంబర్స్, అంజలి పిన్ని 11 మెంబర్స్. బట్ మాకు టోటల్ గా బుక్ అయిన టికెట్స్ వచ్చేసి 7. మిగతావి ఇంకా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అక్కడ ఒకవేళ ఫ్రీగా ఉంటే టీసీని అడుగుదాం అనుకుంటున్నాం. బట్ ఇది సమ్మర్ కాబట్టి ఈ హాలిడేస్ లలో సీట్స్ అయితే దొరకవు. ఆల్రెడీ మేము 1 month బ్యాకే బుక్ చేసుకున్నాం టికెట్స్, అయినా కూడా దొరకలేదు. అండ్ మా వెహికల్ అయితే వచ్చేసింది. అపార్ట్మెంట్ లిఫ్ట్ దగ్గర మనం వెహికల్ ని లగేజ్ పెట్టడానికి ఒక దాంట్లో అంతా లగేజ్ పెట్టేసి ఒక 4 మెంబర్స్ ఈ వెహికల్ లో వెళ్తున్నారు. నెక్స్ట్ వెహికల్ లో 7 మెంబర్స్. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత లంచ్ చేసి అన్ని క్లీన్ చేసేసుకొని లాక్ వేసుకొని ఇంకా బయలుదేరాము. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి మేము ట్రిప్ కి వెళ్ళేది ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఏమో మా పెళ్లి తర్వాత వెళ్ళాము. అప్పుడు మేము తిరుపతికి వెళ్ళాము. ఇప్పుడు షిరిడి. మళ్ళీ దాంట్లో ఎక్స్ట్రా వాళ్ళది కార్, దాంట్లో లగేజ్ ఉంటది వేరే కార్ లో. మనం అందరం పర్సనల్ కూర్చుంటున్నా, లగేజ్ ఇందులో పెడతామా మళ్ళీ అన్ని ఎందుకు అంటున్నా. ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే వాడికి ఎక్స్ట్రా ఇస్తావా? ఎక్స్ట్రా ఎందుకుంటారు జ్యోతి? 6 కూర్చోవచ్చు ఎస్సీ అంటే. కొన్ని రా క్లిప్స్ అలానే ఉంచేస్తున్నాను ఎడిట్ చేయకుండా. ఎందుకంటే క్యూట్ మూమెంట్స్ ఫ్యామిలీలో ఉండేటి, వైఫ్ అండ్ హస్బెండ్ తిట్టుకునేటి బాగుంటాయి కదా. వీళ్ళు మనకంటే అర్ధగంట ముందు పోయి దిగుతారు. అవన్నీ లగేజ్ పెట్టుకొని నిలబడాలా? ఈ ట్రిప్ అయితే చాలా ఎక్సైటింగ్ గా చాలా రోజుల నుంచి కలలు కంటున్నాం. బికాస్ పెళ్లి తర్వాత ఉన్న ట్రిప్ అయితే చిన్న పిల్లలు అనమాట వీళ్ళిద్దరు. వాళ్ళకి అప్పుడు గుర్తుందో లేదో మేము తిరుపతికి వెళ్ళినట్టు. ఈ ట్రిప్ అయితే వాళ్ళకి గుర్తుంటుంది. అండ్ విహాన్ కూడా వచ్చాడు. అప్పుడైతే విహాన్ పుట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా విహాన్ సిస్టర్స్ అంజలి ఇంకా మేము కూడా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. ఒక్క థింగ్ ఏంటి అంటే టికెట్స్ అందరికి బుక్ అవ్వలేదు. ఎలా అడ్జస్ట్ అవ్వాలి, మా కోసం సీట్స్ ఉంటాయేమో అనేది ఇక్కడ నుంచి ఆశించి వెళ్ళాము స్టేషన్ కి. బట్ ఫైనల్లీ ఏమైందో స్టేషన్కి వెళ్ళాక చెప్తా. గ్రేట్, రాజాది గ్రేట్. ఒకటి దింపేయాలి, ఒకటి షూస్ వేయాలి, ఒకటి సాక్స్ వేయాలి. పెట్టయ్యా అన్ని పెట్టి పంపిన ఒక అందులోనే. వేసిండా? తెచ్చుకోలేదే వీళ్ళు, పడట్లేదు అన్నప్పుడు పెట్టుకుంటారు. వాళ్ళకి చెప్పిన తెచ్చుకోపో టాబ్లెట్ నిమ్మకాయలు లేపో. మరి ఇందాక ముళ్ళిపోయినప్పుడు ఏమైనా కావాలంటే ఏమొద్దు అంటే అట్లా ఎల్లో ఉంటే అది బుక్ చేసి అది వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ కార్లో లగేజ్ పెట్టేసి పంపించేసాము. 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నాము ఇప్పుడు. ఇంకా ఫస్ట్ వెహికల్ 15 minutes ముందే అక్కడ రీచ్ అయిపోయింది. సో వాళ్ళందరూ దిగేసి లగేజ్ పికప్ చేసుకున్నారు. మేము దర్జాగా దిగేసి ఏ ప్లాట్ఫామ్ చూసుకొని అందరం కలిసి స్టేషన్ లోపలికి వెళ్ళాము. ఫైనల్లీ వి ఆర్ రీచ్డ్ ఎట్ సికింద్రాబాద్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బస్ స్టేషన్ కూడా ఉంది. సరే, ప్లాట్ఫామ్ నెంబర్ 1. బట్ ఇంతకు ముందేమో అనౌన్స్మెంట్ 6 వచ్చిండే, ఇప్పుడు 1 వచ్చింది. మా లగేజ్ ఉన్నాయి కాబట్టి 1 వచ్చింది అనమాట. ఎస్, గుడ్ లక్.
ఏంటిది అది షిరిడి అదే ఇది ఏమంటారు భోగి. మా భోగి వచ్చేసి S4 షిరిడి ఎక్స్ప్రెస్ మేము వెళ్ళేది. అండ్ 4 o'clock ట్రైన్ వస్తుంది అంటే మేము ఇంటికా నుంచి 2 o'clock స్టార్ట్ అయ్యాం. అవును, ఇక్కడికి వచ్చేసరికి అంటే ఒకటి ముందే బుక్ అయిపోయింది, ఒకటి తర్వాత బుక్ అయిపోయింది. చాలా మిస్టరీగా మేము ఫైనల్లీ ఇది 3 o'clock రీచ్ అయ్యాము. లగేజ్ పట్టుకొని లోపలికి 3:30కి వచ్చాము. అవునవును, ఇంకా ½ an hour ఉంది, ఏం చేద్దాం? ఇక ఉంది అక్కడ టైం పాస్. సరే మళ్ళీ ట్రైన్లో కలుద్దాం, మా సీట్స్ చూపిస్తాం. ట్రైన్ వచ్చే వరకు అయితే ఎలాగో అలాగా టైం పాస్ అయితే చేసాము. నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసాము. S4 లో 4 టికెట్స్, S1 లో 3 టికెట్స్ అలా బుక్ అయిపోయాయి. బట్ ఎక్కాక అయితే అందరం ఒకటే దగ్గర కూర్చున్నాం. నైట్ తిన్నాక పులిహోర అయితే కామన్ కదా ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు తీసుకుపోవడం. సో మేము పులిహోరనే తీసుకెళ్ళాము. ఆ పులిహోర తిన్నాక పడుకోవడానికి మాత్రం స్ప్లిట్ అయిపోయాము. ఈ సైడ్ బ్రెత్ లో అయితే 2 మెంబర్స్ పడుకోవచ్చు అన్నట్టుగా అలా మేము 2 మెంబర్స్ ఉండిపోయాము ఈ సైడ్ బ్రెత్ వచ్చిన కాడ S4 లో. కానీ నైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు. బికాస్ షిరిడికి వెళ్ళే ట్రైన్ లో లైక్ దొంగలు పడతారు, చైన్ లాక్ ఉంటారు, ఫోన్ పోతాయి, ఈ గొడవలతోటే సరిపోయింది. ఆ విండో వేసుకుంటేమో గాలి రాదు, అండ్ ఇదేమో నాన్ ఏసీ. ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అయితే సీట్ ఉండాలి. సీట్ ఉండని ఇంత లాంగ్ జర్నీ అయితే అస్సలు చేయొద్దు. మళ్ళీ ఇలా టూర్ లాగా ఒక 3-4 డేస్ వెళ్ళేదైతే కంపల్సరీ కంఫర్టబుల్ గా ఉన్న తర్వాతనే మనకి టికెట్స్ అన్ని బుక్ అయ్యాకనే వెళ్ళాలి. ఎలాగో అలా మార్నింగ్ అయితే షిరిడిలో దిగేసాము. దిగాక మాత్రం అంత బాగా జరిగింది. అందరం కలిసి ఒకే ఆటోలో పర్ హెడ్ 20 రూపీస్ ఇచ్చి వెళ్ళాము. భక్త నివాస్ దగ్గర దింపాడు. ఇక్కడ భక్త నివాస్ లో అయితే మేము ముందే బుక్ చేసుకున్నాము టికెట్స్. ఆ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మన ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి. సో ఆ జిరాక్స్ పెడితే మనకి బుక్ చేసుకోవచ్చు. సో 1 ఏమో ఏసీ బుక్ చేసాము, 2 ఏమో నాన్ ఏసీ. ఏసీ వచ్చేసి 600 to 800 అనుకుంటా, నాన్ ఏసీ వచ్చేసి 250 రూపీస్ అంతే. ఈ రూమ్స్ మనం ముందే బుక్ చేసుకోవడం బెస్ట్. భక్త నివాస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎన్ని ఎకర్స్ ఉందో నాకైతే తెలియదు, కానీ చాలా పెద్దగా అయితే ఉంది. ఒక యూనివర్సిటీ అంత పెద్దగా. ఎన్ని ఎకర్స్ ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇప్పటివరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. జ్యోతి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రూమ్ కి అయితే రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అందరం కలిసి ఫుడ్ తినడానికి వస్తున్నాం. ఫుడ్ తినేసి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫుడ్ అయితే ఫ్రీ, టీ అయితే ఓన్లీ 2 రూపీస్. అందరం అయితే చాలా బాగా రెడీ అయ్యాం కదా. మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరి హాఫ్ సారీ ఎవరి సారీ బాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫుడ్ అయితే ఫస్ట్ టైం తిన్నాము. తినక ముందు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ అక్కడికి వెళ్ళాక అయితే చాలా కొంచెం ఫుడ్ పెడుతుండే. అండ్ మనం ఇలా హాల్ కి వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్ లో అన్నమాట లంచ్ చేసేది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. మనకు ఒకవేళ మోకాల నొప్పులున్న వీల్ చైర్ అలా వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్ గా లిఫ్ట్ పెట్టారు. అందరూ నాట్ అలౌడ్ అందులో. వాళ్ళు పెడుతుంటే వాళ్ళు పెట్టేదే కొంచెం అనిపించింది, బట్ ఆ కొంచెం తినడానికి కూడా చాలా కష్టంగా తిన్నాం మేము. ఇది నార్త్ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది ఆ కర్రీస్, ఆ ఫుడ్. మనము అయితే తినలేము అనిపించింది, బట్ దేవుడి కోసం ఒక రోజు అని అడ్జస్ట్ అవ్వడానికి అయితే వి క్యాన్. ప్రతి దగ్గర ఇలా లైన్ సిస్టమ్ అయితే ఉంది. లైన్ లో వెళ్ళి పెట్టించుకోవాలి. అండ్ కొంతమందినే లోపలికి అలౌ చేస్తుండే డోర్ దగ్గర. వాళ్ళు పెట్టేసుకొని సీట్ కి వెళ్ళి కూర్చున్నాక మళ్ళీ మిగతా 5 to 10 మెంబర్స్ ని అలౌ చేశారు లోపలికి. డైనింగ్ హాల్లో కూడా మనకి దర్శనంది టీవీలో కనిపిస్తూ ఉండే ఎంతసేపు జరుగుతుంది, టైం ఎంత, హారతి ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి అప్ టు డేట్ ఉంటుంది. హోటల్ దగ్గర కూడా అంటే రూమ్స్ దగ్గర కూడా రూమ్ హాల్లో దగ్గర మనకి అక్కడ కూడా టీవీలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎటు తిరిగినా సాయిబాబాని కనిపిస్తాడు అనమాట కంప్లీట్ షిరిడీలో. అండ్ షిరిడీకి వెళ్ళే స్టార్టింగ్ లో కూడా ఒక సాయిబాబాది స్టాచ్యూ ఉంది. నాకైతే చాలా నచ్చింది అది. మీరు ఎవరైనా చూసారా? మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా షిరిడీకి? ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఫుడ్ వచ్చేసి బఠానీ కర్రీ, చపాతీ, అన్నం, ఒక పప్పు, ఒక సాంబార్ లాగా అన్నమాట, రసం లాగా. అండ్ ఆల్సో స్వీట్ అయితే డిఫరెంట్ గా ఉంది. బఠానీ కర్రీ అయితే ఓకే మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా టీవీలో మనము హారతి జరుగుతున్న, దేవుడికి ఏం జరుగుతున్నది కంప్లీట్ గా చూడొచ్చు. డైనింగ్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది, ఒక 200 కెపాసిటీ ఉండేలాగా. దర్శనం అయిపోయాక మళ్ళీ రూమ్ కి రాకుండా మేము ఆల్రెడీ బ్యాగ్ లో అయితే కొంచెం స్టఫ్ పెట్టుకున్నాం. మా కివి గడికి ఒక డ్రెస్, అలా వాటర్ బాటిల్, కొంచెం స్నాక్స్ లాగా. అండ్ ఒక రీల్ ట్రై చేసాము. ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను అది వీడియో పోస్ట్ చేశాను. చూసి మేము అసలు షిరిడీకి ఎప్పుడు వెళ్ళామో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఫ్రీ బస్సెస్ ఎవ్రీ 15 minutes ఒకసారి ఉంటుంది భక్త నివాస్ నుంచి షిరిడి టెంపుల్ కి. సో మేము ఇందులోనే వెళ్ళాం. బస్ దిగాక అయితే వాక్ చేయాలి. ఫ్రీ దర్శనమా, టికెట్ దర్శనమా, గేట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఏ గేట్ నుంచి ఎటు వెళ్ళాలి అనేది అన్ని మనకి అక్కడ రాసి ఉంటాయి. దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. తెలియకపోయినా అడిగితే చెప్తారు. ఫైనల్లీ వి రీచ్డ్ షిరిడీలో ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేశాక నెక్స్ట్ దర్శనానికి వచ్చాము. నౌ ద టైమ్ ఈస్
1:30 సంథింగ్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఫ్రీ దర్శనం అనుకుంటున్నాం, అది అయ్యిద్దా కాదా వచ్చాక దర్శనం గురించి చూద్దాము. అన్నీ లోకల్లో పెట్టాలి, సో అందుకే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అత్తమ్మ మామయ్య వాళ్ళ పెళ్లి రోజు అనమాట. సో మా దర్శనం వాళ్ళ పెళ్లి రోజు ఒకే రోజు అవుతుంది కాబట్టి ఇంకా చాలా హ్యాపీ. సో వచ్చాక దర్శనం ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 3 అయిపోయింది. మా అవతారాలు చూడండి ఒకసారి, అందరిని చూపికివి. లోపలైతే ఫ్రీ దర్శనం కోసం వెళ్ళాము. వెళ్ళగానే తొందర ఎట్లెక్కి పైకి పంపిస్తుంటే ఇంకా దర్శనంకేనేమో అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి మమ్మల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టారు. 1 అవర్ తర్వాత ఫైనల్ దిగగానే ఆనందంతో ఉరికేసరికి మళ్ళీ ఒక 100 స్టెప్స్ ఎక్కడం దిగడం సరిపోయింది. అప్పుడు దర్శనం జరిగింది. 3 అవుతుంది కాబట్టి మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాం ఒక 3000 రూపీస్కి. అందులోనే అందరం కలిసి శని సింగాపూర్కి బయలుదేరాము. అది ఓన్లీ 1 అవర్ జర్నీ, వెళ్ళడం 1 అవర్ రావడం. సో శని సింగాపూర్కి వెళ్లే ముందు మధ్యలో ఇంకో టెంపుల్ ఉందని ఈ టెంపుల్ చూపించారు. ఈ టెంపుల్ పేరు అయితే నేను మర్చిపోయాను, మీకు ఇందులో నేమ్ వస్తుంది వీడియోలో. మేము వెళ్ళే అప్పుడే వర్షం పడింది అనమాట. సో అక్కడ అంతా కార్పెట్స్ వేసారు వాటర్ జారకుండా ఉండడానికి. ఇదే టెంపుల్. ఈ టెంపుల్స్ అన్ని బ్లాక్ రాక్ తో బిల్డ్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో శని సింగాపూర్ ఉంది. సో ఫైనల్లీ లాస్ట్ నైట్ ఇంకా శని సింగాపూర్ లో దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్ కి అయితే రిటర్న్ అయ్యాము. ఇక్కడ ఒక రూట్ నుంచి లోపలికి వెళ్ళి ఇంకో రూట్ నుంచి బయటికి రావాలి, కానీ మేము అందరం మిస్ అయిపోయాం, అటు ఇటు అయిపోయాం. అక్కడ ఒక 1 అవర్ పట్టింది వీడియో కలుసుకోవడానికి. దాని తర్వాత ఇంకా అందరం కలిసి రిటర్న్ జర్నీ షిరిడీకి వెళ్ళాము.